ఎప్పుడు కూడా అమీర్పేట ఏరియాలో తిరుగుతున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఒక లైఫ్ ఇచ్చింది అనేది అనిపిస్తుంది అనమాట. నాకే కాదు, రీసెంట్గా ఒక బ్రదర్ అంటే ఒక అన్నయ్య లాంటి వాడితో మాట్లాడుతున్నప్పుడు అతనే నాకు తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశాడు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడంటే ఆ ఏరియాకి వెళ్ళినా లేకపోతే అది గుర్తొచ్చిన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయంటే ఎందుకు అంటే ఒక 1000 రూపాయలు కోర్స్ ఒక 1000 రూపాయలు కోర్స్ నేర్చుకుంటే ఈ రోజు అతను నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఆ 1000 రూపాయల కోర్సు లేదు, అక్కడ అమీర్పేట లేదనుకుంటే అతని పరిస్థితి ఏంటి? బీటెక్ అయ్యి ఏదో ఊర్లో ఉండి ఏదో పని చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఇన్స్టిట్యూట్లని ఈ మధ్యన చాలా మంది తక్కువగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏమీ చెప్పరనో, అక్కడ ఏమీ జరగవనో. అసలు అమీర్పేట ఇన్స్టిట్యూట్కి ఎవరు వస్తారు? కాలేజీలు సైతం ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించలేని విద్యార్థులకి వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఇప్పుడు కాలేజీలో 500 600 మంది ఇంజనీర్లు లేదా ఒక 300 మంది డిగ్రీ స్టూడెంట్లు వచ్చిన అందులో ప్లేస్మెంట్లు అంతా మనం సెలెక్ట్ అవుతారు. మహా అయితే 50, మ్యాక్సిమం 200 మంది. మిగిలిన అందరూ ఎక్కడికి వెళ్తారు? కొంతమంది ఎంఎస్ స్టడీస్కి వెళ్ళొచ్చు, కొంతమంది నేను గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, కొంతమంది వేరే కెరియర్ చూస్ చేసుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. కానీ అట్లీస్ట్ ఒక 600 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్న ఒక కాలేజీలో కనీసం తక్కువ తక్కువ 300 మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైయో లేకపోతే మరొక ఏదో ఒక ఇన్స్టిట్యూట్లోకి అది వస్తారు. అంటే ఈ సమాజంలో జాబ్ లేని అంటే గ్రాడ్యుయేషన్ అయ్యి జాబ్ లేని విద్యార్థులకు వాళ్ళు చదువు చెప్పి ఇప్పుడైతే 15 సంవత్సరాలు ఇంకా ఎక్కువే, ఒక 2 దశాబ్దాల పైనుంచి కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసి కష్టపడుతూ వాళ్ళు కష్టపడుతూ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లను కూడా ఇన్స్టిట్యూట్ ఓనర్లు కష్టపడతారు, ఫ్యాకల్టీ కష్టపడతారు, అక్కడ ఉన్న స్టాఫ్ కష్టపడతారు. ఓకే, ఒక మంచి ఇప్పుడు ఎడ్యుటెక్ కంపెనీలు వచ్చాయి. ఆ ఎడ్యుటెక్ కంపెనీలు కూడా దేర్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇప్పుడు మీ వాల్యూని పెంచడానికి ఎప్పటి నుంచో ఉన్న సంస్థలను తగ్గించాల్సిన పని లేదు. ఎవరి బ్రాండ్ వాళ్ళది, ఎవరి ఎవరి సిస్టమ్ వాళ్ళది. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే అక్కడ దొరికే తక్కువ రేట్లో దొరికే కోర్సెస్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు మనం బతికించుకోవాలి ఫ్రెండ్స్. అట్లని తక్కువగా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు చదువుకునే ప్రతి కాలేజ్ స్టూడెంట్కి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజ్ అయినా అవ్వచ్చు, వాళ్ళందరికీ ఆ కాలేజీలు ఉద్యోగాలు ఇచ్చేస్తాయా? ఇవ్వలేవు కదా. ఇది కూడా అంతే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఎవరైనా అమీర్పేట ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు జాబ్ అయితే వచ్చే ఉంటుంది. 90% అయితే నువ్వు నేర్చుకుని టైం పెట్టి ఒక కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం నువ్వు అలా వెయిట్ చేసి ప్రాక్టీస్ చేసి ఉంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చే ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూత్. ఎవరు కాదనలేని సత్యం లాంటిది. కొనిగా చులకనగా అయితే ఎప్పుడు మాట్లాడకండి. అసలు తక్కువ చేయాల్సిన పనే లేదు ఆ ఏరియాని. ఎందుకంటే అమీర్పేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లే లేవనుకుందాం ఒక రోజు. మైత్రివనం బిల్డింగ్ లేదు, మనకి అన్నపూర్ణ బ్లాక్ లేదు, మనకి నర్సిటీలో ఏ ఇన్స్టిట్యూట్లు లేవనుకుందాం. మన తెలుగు వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు ఐటీ? అది జస్ట్ ఇమాజిన్. కనుక అట్లకున్న ఉన్న వాల్యూ అట్లకు ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన పని కూడా మనకు ఉంది. చిన్న చిన్న ఇన్స్టిట్యూట్, ఒక నారాయణ సార్ ఇన్స్టిట్యూట్స్ అని, పైథాన్ చెప్పే వాళ్ళు, ఇలా ఒక ఆటో క్యాడ్ నేర్పే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎవరికి నేర్పుతారు? ఒక లాస్ట్ మైల్ స్టూడెంట్, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక సామాన్యమైన రైతు కుటుంబాలు, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా తక్కువ ఫీజులు 5,000 10,000. ఇప్పుడు కొద్దిగా రేట్లు పెరిగి ఉంటాయి. అయినా కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఉంటాయి. ఓకే, బ్యాచ్కి 200 మంది 300 మంది ఉంటారు. ఓకే, బ్యాచ్ 10 మందిని పెడదాం. ₹1,00,000 కడతావా కోర్స్కి? ఇప్పుడు బ్యాచ్కి ఎంతమంది ఉన్నారని కాదు, నువ్వు ఎక్కడ కూర్చోడానికి నీకు కుర్చీ ఉందా లేదా, వాళ్ళు చెప్తూ నీకు అర్థమవుతుందా లేదా అనే దాని మీద దృష్టి పెట్టు. నీకు స్పెషాలిటీస్ కావాలి, అన్ని కావాలంటే రేటు పెరిగిపోద్ది. రేటు పెరిగిపోతే నువ్వే రేట్ ఎక్కువ తీసుకుంటున్నారంటున్నారు. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం మనం. నేషనల్ ఇంట్రెస్ట్ కోసం పెట్టిన ఇన్స్టిట్యూట్స్ కూడా 1,50,000 2,00,000 రూపాయలకి కోర్సులు అమ్ముతున్న దేశంలో స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు 10,000 15,000 మ్యాక్సిమం 30,000కి కోర్సు అందిస్తున్నారంటే నిజంగా వాళ్ళని పద్మశ్రీలు పద్మ విభూషణలతో గౌరవించుకోవాల్సింది ఈ దేశం. ఓకే, అక్కడ ఉన్న ఆణిముత్యాల లాంటి ఇన్స్టిట్యూట్లు ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ ఈజ్ బిజినెస్. ఓకే, బిజినెస్ మీన్స్ ఇప్పుడు అక్కడ రెంట్లు కట్టుకోవాలా, శాలరీలు పే చేయాలి, స్టూడెంట్స్ వస్తూ పోతుంటారు. ఖచ్చితంగా లైక్ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి డబ్బులు అయితే ప్రతిదీ ఖర్చే కదా. నీకు బిల్లు కట్టడానికి ఇచ్చిన బుక్ కూడా వాళ్ళు ప్రింట్ చేయాలి కదా, ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు కూడా లోయెస్ట్ ప్రైజెస్. ఓకే, నువ్వు ఇప్పుడు బ్రాండ్, ఇప్పుడు ఒక ఏదన్నా నేషనల్ ఇంట్రెస్టెడ్ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ తెచ్చుకుందాం. ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఐఎమ్స్ ఐఐటీస్ అట్లా నుంచి ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అమ్మేస్తున్నారు. ఆ కోర్సులు చేసిన అందరికి ఉద్యోగాలు ఇస్తాయి. అక్కడ కూడా రావు. ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంది నేర్పుతారు, తప్పే ఉంది. నువ్వు నేర్చుకో, వాళ్ళని ఉపయోగించుకో. ఓకే, నీకు రాలేదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కన్సర్న్ అవ్వలేదు.
ఇప్పుడు వాళ్ళు నీకు చెప్పేశారు కదా సిలబస్ అంతా ఏమేమి ఉంటాయో. నువ్వు యూట్యూబ్లో కూర్చో, చాట్ జీపీటీలో కూర్చో, నేర్చుకో. లేదు నువ్వు సొంతంగా నేర్చేసుకుని ఉంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది. వాళ్ళతో నీకు సమస్య లేదు. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ మనందరం కూడా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ గైస్.